హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 రకాల టేస్టీ అయిన చికెన్ పులుసు అండ్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఆవాలు చిటపటమన్నాక మనం శుభ్రంగా వాష్ చేసుకున్న 2-3 సార్లు కడిగి వాష్ చేసుకున్న చికెన్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకుందాము. రాళ్ళ ఉప్పు కొద్దిగా వేసుకొని రుచికి తగ్గట్లు 1.5 టీ స్పూన్ల కారం వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాము. ఈ చికెన్ కర్రీస్కి కారం ఎక్కువగా ఉంటేనే మనకి బాగుంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం సాల్ట్ వేయగానే వాటర్ 2 వచ్చినాయి. ఈ వాటర్లోనే చికెన్ కర్రీ అనేది ఉడికిద్ది అనమాట. సో ఇప్పుడు ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. సో చూడండి, ఎంత చక్కగా వచ్చింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసేసుకుందాము. మనకి గ్రేవీ కావాలా చిక్కగా కావాలనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉప్పు కారం చెక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పక్కకి తేలింది కానీ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా దగ్గరికి వచ్చేదాకా కూడా మనము మూత పెట్టి ఇంకొకసారి ఉడికించుకున్నాము. ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నా స్టైల్లో చేయండి. సో ఈ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనం చేసే రెసిపీ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా వాటర్ ఇంకిపోయి దగ్గరికి వచ్చింది కదా, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులుసు రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్ కాంబినేషన్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మన రెండవ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత మనం ముందుగా శుభ్రంగా 2-3 సార్లు కడిగిన చికెన్ని వాటర్ని పిండి చికెన్ని వేసుకున్నాక కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. చికెన్కి పట్టేలాగా ఉప్పు కారం అంతా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక మనం సాల్ట్ వేయటం వల్ల ఉప్పులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా కూడా చికెన్ని ఈ వాటర్లో బాగా మగ్గించుకుందాము. స్టవ్నిలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వాటర్ అన్నిటిని దగ్గరకు వచ్చేదాకా మనము కలుపుకుందాం. చూడండి, వాటర్ ఎక్కువగా వచ్చినాయి కదా. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఈ చికెన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకులు 2గా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాము. ఇలా చేయటం వల్ల మనకి ఉల్లిపాయ అనేది బాగా వేగిపోతుంది. అదే ఫస్ట్లో చికెన్ వేగితలకి వేస్తే మనకి ఈ ఆనియన్స్ అనేది బాగా మాడిపోతుంది. సో ఇప్పుడు చికెన్ సగం ఉడికిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేస్తే మాడకుండా రెసిపీ బాగా వస్తుంది. చూడండి, ఇదంతా కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా 2-3 సార్లు కలుపుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని వాటర్ అంతా చూడండి ఎగిరిపోయి ఆయిల్లో ఎంత బాగా ఉందో ఆయిల్గా కనిపిస్తుంది కదా. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ లైక్ చేయండి.